ఇండియన్ ఐరన్ లేడీ, ప్రపంచాన్ని గడగడలాడించిన ఇండియన్ పీఎం. ఆమెను కాపాడాల్సిన సెక్యూరిటీ గార్డులే ఆమెను దారుణంగా కాల్చి చంపారు. ఒకటి కాదు, రెండు కాదు, 30 కంటే ఎక్కువ బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. అసలు ఎవరు ఆ ప్రైమ్ మినిస్టర్, ఎందుకు ఇలా జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. కొంచెం బ్యాక్ వెళ్తే 1984 జూన్ సిక్కులు తమకు సొంత దేశం కావాలని ఉద్యమం స్టార్ట్ చేశారు. వాళ్ళ నాయకులు జర్నైల్ సింగ్, ఆయన తన అనుచరులతో సిక్కులకు పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్లో ఆయుధాలతో స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిస్థితిని ప్రమాదకరంగా మారుతుందని గ్రహించిన ఇందిరాగాంధీ వెంటనే భారత సైన్యానికి ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ప్రారంభమైంది, ఆపరేషన్ స్టార్ట్ అయింది. సైన్యం షూస్తో లోపలికి వెళ్లారు. అంతేకాదు, తమ యుద్ధ ట్యాంకులను లోపల తీసుకెళ్లారు. సిక్కులకు అత్యంత పవిత్ర స్థలమైన అకాల్ తఖ్త్ చాలా దెబ్బతింది. అకాల్ తఖ్త్ అంటే పవిత్ర పీఠం. ఆ ఆపరేషన్లో జర్నల్ సింగ్తో పాటు తమ అనుచరులు, అంతేకాదు అక్కడికి వచ్చిన నార్మల్ జనాలు చాలామంది చనిపోయారు. షూస్తో లోపలికి వెళ్ళడం, తమ పవిత్ర స్థలాన్ని దెబ్బతీయడం, ఇలాంటివి సిక్కులకు మనోభావాలు తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ కూడా ఇందిరాగాంధీకి అలర్ట్ చేశారు, మీకు ప్రాణహాని ఉంది అని. ఇందిరాగాంధీ సెక్యూరిటీస్లో సిక్కులు కూడా ఉన్నారు, వాళ్ళని తీసేయమని చెప్పారు. బట్ ఇందిరాగాంధీ ఇలా అనింది, మనది సెక్యులర్ దేశం, సిక్కుల మీద నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పింది. ఆమె నమ్మకమే ఆమె ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు. అది అక్టోబర్ 31, 1984. ఇందిరాగాంధీ బ్రిటిష్ ఇంటర్వ్యూ కోసం బయటకు వచ్చింది. ఆమె బయటికి రాగానే గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ బింత్ సింగ్ గన్నుతో ఆమెపై 3 బుల్లెట్లు వదిలాడు. ఆమె అంతటితో కింద పడింది. వెంటనే సత్వంత్ సింగ్ తన దగ్గరున్న స్టెయిన్ గన్నుతో 30 రౌండ్స్ ఆమె ఛాతీలోకి వదిలాడు. కొన్ని క్షణాల్లోనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తన ప్రాణాల్ని కోల్పోయింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ బింత్ సింగ్ని అక్కడికక్కడే చంపారు. సత్వంత్ సింగ్ని కోర్టుకు తీసుకెళ్ళగా అతన్ని ఊరి తీశారు. ఇందిరాగాంధీ చనిపోయిన న్యూస్ బయటికి రాగానే దేశం మొత్తం అల్లర్లతో చెలరేగింది. అమాయకమైన సిక్కుల మీద పడింది. అమాయకమైన సిక్కులు చాలామంది మరణించారు. ఇది భారతదేశ చరిత్రలోనే బ్లాక్ చాప్టర్గా నిలిచిపోయింది. ఒక ఆపరేషన్ దేశ ప్రధాని ప్రాణం, అంతేకాదు ఎంతోమంది సిక్కుల ప్రాణాలు తీసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్. నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. Please do subscribe for more. This is AK signing off. Bye bye.